హలో ఎవ్రీవన్, సింపుల్ అండ్ టేస్టీ కోడిగుడ్డు వెల్లుల్లి కారం చేసుకుందామా. ముందుగా అయితే మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లో ఒక 10 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకున్నానండి. పొట్టుతో పాటే 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను, 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. మీరు ఎంత సాల్ట్ తీసుకుంటారో అంతే కారం తీసుకోండి, అప్పుడు ఎక్కడ ఉప్పు ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోండి. మీరు కావాలనుకుంటే కొంచెం పలుకగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టుకున్నానండి. బాండీ హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది కోడిగుడ్డు వెల్లుల్లి కారానికి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ సోంపు గింజలు వేసుకోవాలండి. సోంపు గింజలు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఉన్నట్టయితే ఖచ్చితంగా వేసుకోండి. సోంపు గింజలు అనేవి కొంచెం అట్లా చిట్టపట్లాడిన తర్వాత మనం రెగ్యులర్గా వేసుకునే దినుసులు అనేది వేసుకోవాలి. పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అనేది వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలని, కరివేపాకు అనేది వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు అనేవి వీలైతే ఎంత సన్నగా ఉంటే అంత సన్నగా కట్ చేసుకోండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. తినేటప్పుడు ముక్కలు అనేవి మెత్తగా కుక్ అవుతుంది. మీకు నచ్చినట్టయితే సన్నగా పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఉల్లిపాయలు అనేవి మిక్స్ చేసేసుకొని దీంట్లో త్వరగా కుక్ అవ్వడానికి 1/2 స్పూన్ పసుపు అండ్ వేసుకున్నాను. వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకున్నానండి. మీకు కావాలనుకుంటే ఇక్కడ మూత పెట్టేసుకోవచ్చు. నేనైతే మూత పెట్టుకోలేదు, మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడైతే ఒకసారి మిక్స్ చేసేసాను. ఇక్కడ చూడండి, ఉల్లిపాయ అనేది మరీ గోల్డెన్ కలర్ రాలేదు, సాఫ్ట్ పడిపోయి పింకిష్ కలర్ వచ్చింది. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఖచ్చితంగా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి కోడిగుడ్డు వెల్లుల్లి కారం అనేది. ఇప్పుడు చూడండి, ఉల్లిపాయలు ఇది కొంచెం మెత్తబడిన తర్వాత దాంట్లో ఉడకబెట్టుకొని ఘాట్లు పెట్టుకొని ఒక 2 ఎగ్స్ అయితే వేసుకున్నానండి. ఎగ్స్ ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఎగ్ లోపల వరకు ఉప్పు కారం వెళ్ళి టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు. ఇప్పుడు ఉల్లిపాయలోనే ఎగ్ అనేది ఫ్రై చేసుకోండి. మీకు నచ్చినట్టయితే ఫస్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్స్ అనేవి ఫ్రై చేసుకోండి. కొంచెం పసుపు, ఉప్పు వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. మీకు నచ్చినట్టయితే కారం కూడా వేసుకోవచ్చు ఎగ్ ఫ్రై చేసుకోవడానికి. మాకు అలా చేసుకుంటే ఏంటంటే గట్టిగా అనిపిస్తుందండి ఎగ్ అనేది, నేను అలా ఫ్రై చేయను. ఇలా అయితే కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎగ్ అనేది దాంట్లో వెల్లుల్లి కారం అనేది వేసేసుకొని వెల్లుల్లి కారం పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసేసుకొని లాస్ట్లో మళ్ళీ కొంచెం కరివేపాకు వేసేసుకొని కరివేపాకు కూడా వేగిన వరకు ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మీకు నచ్చినట్టయితే సన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోండి. వేడి అన్నంలో ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారం వేసుకొని తింటే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అని కామెంట్ చేయండి. మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ like, share and subscribe.